ముందుగా ఈ వీడియో చూసే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎంఎస్ ధోనిని హేట్ చేస్తారా? అయితే వీడియోని కంప్లీట్గా చూశాకనే కమెంట్ చేయండి. ఎందుకంటే నేను ఎంఎస్ ధోనిని సపోర్ట్ చేస్తూ ఈ వీడియో చేయట్లేదు. కేవలం మన ఇండియన్ ప్లేయర్స్ గురించి అన్బయాస్డ్గా ఫ్యాక్ట్స్ అండ్ క్లారిటీతో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎంఎస్ ధోని ఈ పేరు వినగానే కొందరికి తన కామ్నెస్, కెప్టెన్సీ, ఫినిషింగ్ స్టైల్ గుర్తొస్తుంది. అండ్ ఇంకొందరికి అన్నెసెసరీ హైప్, స్లో బ్యాటింగ్ అండ్ బయాస్డ్ కెప్టెన్ అని నెగిటివ్గా థాట్స్ వస్తుంటాయి. తన కెరీర్లో చాలా హైలైట్స్ ఉన్నాయి, అలాగే చాలా క్రిటిసిజం కూడా ఫేస్ చేశారు. ఈ రోజుల్లో క్రికెట్లో ఫ్యాన్ వార్స్ చాలా కామన్ అయిపోయాయి. విరాట్ ఫ్యాన్స్, రోహిత్ ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్ అందరికీ తమ తమ ఐడల్స్ ఉంటారు. కానీ తమ ఐడల్స్ ని ఎలివేట్ చేయడం కోసం వేరే ప్లేయర్స్ ని డిగ్రేడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ వీడియోలో మనం 2011 వరల్డ్ కప్ లో ధోని కాంట్రిబ్యూషన్ ని ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ 2019 వరల్డ్ కప్ లో మ్యాచ్ ఓడిపోయాక బ్లేమ్ మొత్తం ధోని మీద ఎందుకు వేశారు అండ్ ఆఫ్ గ్రౌండ్ లో షో ఆఫ్ చేయకుండా సొసైటీకి తను ఎలా హెల్ప్ చేశాడో, మరియు ముఖ్యంగా గౌతమ్ గంభీర్ ఇంకా సెహ్వాగ్ లాంటి ఫార్మర్ ప్లేయర్స్ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వకుండా నెగిటివ్ గా మాట్లాడతారు అనేది తెలుసుకుందాం. ఫ్యాన్ వార్స్ అండ్ ఒపీనియన్స్ పక్కన పెట్టేసి ఎంఎస్ ధోనిని ఒక హ్యూమన్ బీయింగ్ గా చూస్తూ మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. In the air, Sreesanth takes it. India win. That is brilliantly done. India win the Champions Trophy as England capitulate. Dhoni finishes off in style. India lift the World Cup after 28 years. The parties start in the dressing room. April 2011 ఇది కేవలం ఒక డేట్ మాత్రమే కాదు, ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక గోల్డెన్ మూమెంట్. ఆ రోజున వాంఖడే స్టేడియంలో ఇండియా వర్సెస్ శ్రీలంక ఫైనల్ మ్యాచ్ జరిగింది. శ్రీలంక బ్యాటింగ్ చేసి 274 టార్గెట్ పెట్టింది అండ్ ఇండియా చేజింగ్ చేసేటప్పుడు సెహ్వాగ్ డక్అవుట్ అయిపోయారు అండ్ సచిన్ టెండూల్కర్ గారు 18 రన్స్ కి అవుట్ అయిపోతారు. విరాట్ కోహ్లీ ఒక 35 రన్స్ చిన్న నాక్ ఆడి అవుట్ అయ్యారు. కానీ ఎప్పుడు నెంబర్ 4లో వెళ్లే యువరాజ్ ఆ రోజు పోలేదు అండ్ నార్మల్ గా ధోని 6th or 7th పొజిషన్ లో బ్యాట్ చేస్తాడు. బట్ తను ఎర్లీగా క్రీజ్ కి వచ్చాడు. ఇది ధోని యొక్క బోల్డ్ మూమెంట్. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబో మెయింటైన్ చేయడం వల్ల స్పిన్నర్ ని కన్ఫ్యూజ్ చేయొచ్చు అనే స్ట్రాటజీ అండ్ వికెట్ కూడా అంత ఫాస్ట్ గా పడదు. అండ్ తను రావడం, ఒక అన్బీటెన్ 91 నాక్ ఆడటం, అందులో ఫినిషింగ్ 6 కొట్టడం, ఆ మూమెంట్ మనం ఎప్పటికీ మర్చిపోలేము. బికాస్ ఇండియా 28 లాంగ్ ఇయర్స్ తర్వాత వరల్డ్ కప్ గెలిచింది అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ధోనికి ఇచ్చారు. ఇండియా గెలిచింది అండ్ సెలబ్రేషన్స్ చేశారు, అంతా అయిపోయింది. కానీ అసలు మ్యాచ్ గ్రౌండ్ బయట స్టార్ట్ అయింది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మీడియా అండ్ ఫ్యాన్స్ ఫోకస్ అంతా ఇండియన్ కెప్టెన్ పైనే ఉంది. తను లాస్ట్ లో కొట్టిన 6 అండ్ ధోని ధోని అంటూ సెలబ్రేట్ చేశారు. డిస్పైట్ తను 97 రన్స్ నాక్ ఆడినా తనని ఎవ్వరూ అప్రిషియేట్ చేయలేదు అని గౌతమ్ గంభీర్ కి కోపం వచ్చింది. అండ్ తను 2012 ఐపీఎల్ కప్ గెలిచాక వి డోంట్ రిలే ఆన్ వన్ ప్లేయర్, ఇట్స్ అవర్ టీమ్ ఎఫర్ట్ అని ధోనిని టార్గెట్ చేస్తూ ఈ క్లాష్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 2012 సిబి సిరీస్ లో ఎంఎస్ ధోని రొటేషన్ పాలసీ ఇంప్లిమెంట్ చేసి గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, టెండూల్కర్ ని స్లో ఫీల్డర్స్ అని బెంచ్ చేసి రోహిత్ శర్మ, సురేష్ రైనా అండ్ రవీంద్ర జడేజా లాంటి యంగ్ స్టార్స్ కి ఛాన్స్ ఇస్తారు. దీంతో గౌతమ్ గంభీర్ ఈగో ఇంకా హర్ట్ అయ్యింది అండ్ యంగ్స్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో రెగ్యులర్ టీమ్ లో సెలెక్ట్ అయిపోయారు అండ్ ఓల్డ్ ప్లేయర్స్ ని మెల్లగా డ్రాప్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత తన క్రికెట్ కెరియర్ మెల్లగా ఎండ్ అవుతూ వచ్చింది అండ్ వీరేంద్ర సెహ్వాగ్ ని టీంలో నుండి డ్రాప్ చేయడం ధోని యొక్క పర్సనల్ డెసిషన్ అని అనుకున్నారు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే సెహ్వాగ్ కి రిపీటెడ్ ఇంజురీస్, బ్యాక్ స్పామ్స్ ఇష్యూస్ అండ్ ఇన్కన్సిస్టెంట్ ఫామ్ వల్ల సెలెక్షన్ కమిటీ రెస్ట్ ఇవ్వాలని అనుకుంది. కానీ సెహ్వాగ్ కూడా ధోనిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అండ్ 2014 లో సెహ్వాగ్ ఒక ఇంటర్వ్యూలో టీంలో ఎవరు ఉండాలి అండ్ ఎవరు ఉండకూడదు అనేది కెప్టెన్ డిసైడ్ చేస్తారు. కానీ నాకు కంబ్యాక్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వలేదు అని చెప్పారు. అండ్ కొన్ని ఇయర్స్ లేటర్ 2023లో గౌతమ్ గంభీర్ న్యూస్ 18 ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, శ్రీశాంత్ యొక్క ఇంపార్టెంట్ రోల్ వల్లే మ్యాచ్ గెలిచింది, అంతేకాని ధోని కొట్టిన 6తో కాదు అని తనను హిందీలో ఏక్ ఛక్కేనే మ్యాచ్ నహీ జితాయా అని చెప్తాడు. एक छक्के ने वर्ल्ड कप नहीं जिताया.
తాను ఛక్కే అంటే సిక్సర్ అని చెప్తాడు, కానీ తన ఇంటెన్షన్ అందరికీ అర్థమైంది. బట్ దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఎందుకంటే ధోని ఒక బ్యాలెన్స్డ్ టీం కోసమే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. నా పర్స్పెక్టివ్ లో ఈ క్లాషెస్ రావడానికి గల కారణం మీడియా వాళ్ళే. ఎందుకంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచాక ధోని కొట్టిన ఫినిషింగ్ 6 రిపీటెడ్ గా చూపించడం అండ్ ఇండియన్ టీమ్ లో తీసుకోవాల్సిన ప్రతి డెసిషన్ ని మీడియాలో చెప్పడం వల్ల క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఈ ఇంటర్నల్ టెన్షన్స్ వల్ల ఫ్యాన్స్ కూడా స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. అండ్ ధోని మీద ట్రోల్ అండ్ హేట్ కి ఒక బేస్ క్రియేట్ అయింది. ఇకపోతే మరో పెద్ద కాంట్రవర్సీ 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్. 9th July 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ అండ్ ధోని యొక్క లాస్ట్ వరల్డ్ కప్. ఫ్యాన్స్ ఖచ్చితంగా వరల్డ్ కప్ గెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆ మ్యాచ్ ఒక హార్ట్ బ్రేక్ మూమెంట్ గా మారిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ 239 రన్స్ చేస్తుంది. మన ఇండియన్ ప్లేయర్స్ ఉన్న ఫామ్ కి టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతామని అనుకున్నాం. కానీ ట్విస్ట్ ఏంటంటే ప్రతి మ్యాచ్ లో పర్ఫామ్ చేసిన మన ఇండియన్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సెమీఫైనల్లో మాత్రం కొలాప్స్ అయిపోయారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ముగ్గురు 1 runs ఈచ్ చేసి అవుట్ అయిపోయారు. న్యూజిలాండ్ బౌలర్స్ 5 overs లోనే 3 wickets తీసుకున్నారు. తర్వాత రిషబ్ పంత్ అండ్ హార్దిక్ పాండ్యా డీసెంట్ స్టార్ట్ ఇచ్చారు అండ్ ఇద్దరు బ్యాట్స్మెన్ 32 runs కి అవుట్ అయిపోయారు అండ్ దినేష్ కార్తిక్ 6 runs కి అవుట్ అయిపోయారు. మన ఇండియన్ టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయారు. మిగిలింది ధోని అండ్ జడేజా మాత్రమే. తర్వాత వీళ్ళు అవుట్ అయ్యారంటే మ్యాచ్ ఈజీగా ఓడిపోయినట్టే. సో ధోని అండ్ జడేజా మ్యాచ్ ని ఎండ్ వరకు తీసుకొని వెళ్ళాలని అనుకున్నారు అండ్ 117 runs తర్వాత వాళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ అవుతుంది. జడేజా 77 runs చేస్తారు అండ్ ధోని 50 runs కి అవుట్ అయిపోతారు. అండ్ ఫైనల్లీ 18 runs తేడాతో ఇండియా మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఒక్కసారి ఆలోచించండి, 92 for 6 ఉన్న మ్యాచ్ ని 221 దాకా తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. కానీ మన ఇండియన్ ఫ్యాన్స్ అండ్ ఫార్మర్ క్రికెటర్స్ అది అర్థం చేసుకోకుండా ధోనిని స్లో స్ట్రైక్ రేట్, 2 స్లో బ్యాట్స్మెన్, పెద్ద హిట్స్ కి ఎందుకు వెళ్ళలేదు, కనీసం జడేజా ట్రై చేశాడు కానీ ధోని ఎందుకు ట్రై చేయలేదు అని క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ విరాట్ కోహ్లీ కూడా ప్రెస్ మీట్ లో హీ వాస్ ట్రయింగ్ టు టేక్ ద గేమ్ డీప్, దట్స్ వాట్ హీ ఈస్ నోన్ ఫర్, 1 run out చేంజ్ ద ఎంటైర్ మ్యాచ్ అని చెప్పారు. కానీ మీడియాలో ఈ స్టేట్మెంట్ కి స్పేస్ లేదు అండ్ ఇన్స్టెడ్ ట్రోల్స్, మీమ్స్ అండ్ నెగటివ్ కమెంట్స్ తను స్కోర్ చేసిన 50 runs ని కూడా డామినేట్ చేశాయి. కానీ నిజమేంటంటే ధోని ప్రెషర్ లో ఉన్న మ్యాచ్ ని ఎలా అయితే ఫినిష్ చేస్తారో అదే ట్రై చేశారు. కానీ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అది పని చేయలేదు అండ్ మన ఇండియన్ ఫ్యాన్స్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కన్నా కూడా లేటెస్ట్ పర్ఫార్మెన్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇంకా ఈ హేట్ స్ప్రెడ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ మీమ్స్ అండ్ అందులో వచ్చే కమెంట్స్. మీమ్స్ కల్చర్ వల్ల ఒక బ్యాడ్ డే ని లైఫ్ టైం ట్యాగ్ లాగా పెట్టేశారు. ఇంకా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో రిటైర్ ధోని అని ట్రెండ్ చేసే వాళ్ళు మ్యాచ్ గెలిపించినప్పుడు మాత్రం సైలెంట్ అయిపోతారు. బట్ ఒక ట్రూ క్రికెట్ లవర్ కి ఎంఎస్ ధోని అంటే కామ్ అండర్ ప్రెషర్ అని ఇన్స్టాంట్ గా గుర్తు వస్తుంది. మ్యాచ్ లో ఎన్ని టెన్షన్ సిచ్యువేషన్స్ ఉన్నా తన ఎక్స్ప్రెషన్ లో చేంజ్ ఉండదు. ప్రెషర్ ని అబ్జర్వ్ చేయడం అండ్ మ్యాచ్ ని లాస్ట్ మూమెంట్ లో గెలిపించడం ఎంఎస్ ధోని క్రికెట్ హిస్టరీలో చాలా సార్లు చేశారు. వాటిలో కొన్నిటి గురించి తెలుసుకుందాం. తన ఫస్ట్ బిగ్ నాక్ 148 of 123 balls వర్సెస్ పాకిస్తాన్, తర్వాత 183 of 145 balls వర్సెస్ శ్రీలంక, 113 వర్సెస్ పాకిస్తాన్ 2006, 77 వర్సెస్ పాకిస్తాన్ 2006, 91 వర్సెస్ బంగ్లాదేశ్ 2007, 124 వర్సెస్ ఆస్ట్రేలియా 2009, 91 వర్సెస్ శ్రీలంక 2011, 44 వర్సెస్ ఆస్ట్రేలియా 2012, 224 వర్సెస్ ఆస్ట్రేలియా 2013, 113 వర్సెస్ ఆస్ట్రేలియా 2013, 65 వర్సెస్ ఆస్ట్రేలియా 2015, 134 వర్సెస్ ఇంగ్లాండ్ 2017. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మ్యాచెస్ ఉన్నాయి. ఇందులో మోస్ట్ కామన్ ప్యాటర్న్ ఏంటంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన ప్రతిసారి ధోని లాస్ట్ లో గేమ్ ని ఫినిష్ చేసేవారు. అందుకే తనని బెస్ట్ ఫినిషర్ అని పిలుస్తారు. ఇది ధోని యొక్క ప్రొఫెషనల్ లైఫ్ అండ్ తను ఫేస్ చేసిన ఇన్సల్ట్స్. క్రికెట్ గ్రౌండ్ లో ధోనికి స్పాట్ లైట్ ఎక్కువగా ఉండేది. కానీ గ్రౌండ్ పైన ఉన్న లైట్ కంటే గ్రౌండ్ కి వెనక డార్క్నెస్ లో ఉన్న వాళ్ళకి తను లైట్ గా నిలబడుతున్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు. తను ఎప్పుడు షో ఆఫ్ చేసుకోలేదు. అందుకే చాలా మంది తను చేసే రియల్ లైఫ్ ఇంపాక్ట్ గురించి తెలియకపోవచ్చు. ధోని యొక్క ఫ్రెండ్ అరుణ్ పాండే మేనేజ్ చేసే ఎంఎస్ ధోని చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా చాలా అన్ప్రివిలేజ్డ్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్, ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఈవెన్ స్పోర్ట్స్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో తనని తన ఫామ్ ని ట్రోల్ చేసే ముందు ఒక హ్యూమన్ బీయింగ్ లాగా చూడండి. నాట్ ఓన్లీ ఎంఎస్ ధోని, ప్రతి ఒక్కరు తమ ఐడల్స్ కోసం ఇతర క్రికెటర్స్ ని తక్కువ చేసి చూడకండి. మన ఇండియన్ ప్లేయర్స్ ని జడ్జ్ చేయడం కంటే వాళ్ళ జర్నీని అర్థం చేసుకొని రెస్పెక్ట్ ఇవ్వడం ముఖ్యం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.